వీలేంటబ్బా ఇంతమంది ఉన్నారని చూస్తున్నారా? అసలు ఏం లేదు. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే మా తేజ గాడు అన్నవరం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ కోసమని మా వార్డెన్ దగ్గరికి వెళ్ళి అందరం సైన్లు అయితే చేపించేసుకున్నాం రేపు వెళ్ళడానికి. ఇక outing కి మా వార్డెన్ అయితే గ్రీన్ జెండా అయితే ఊపేశాడు. మా రవిగడ్ అయితే దాన్ని చూసి ఇచ్చేసాడు రోయ్ అంటున్నాడు. ఇక నైట్ అంతా శుభ్రంగా పడుకొని మార్నింగ్ లేచి అయితే జర్నీ మొదలెట్టేద్దాం అనుకున్నాం. ఇంకెవడ పడుకుంటాడు ఎవడైతే పడుకోలేదు. నైట్ అంతా ఫోన్ చూసి మార్నింగ్ అలారం పెట్టుకుని అయితే లేచిపోయి అందరం స్టార్ట్ అయిపోయాం. ఇక మా వరదగడ అయితే గేట్ దగ్గర సైన్ చేయడం మొదలెట్టాడు. ఇక మొదలెట్టాడు లేదు అందరి సైన్ నేనే చేసేస్తాను, అందరి సైన్లు అయితే వాడే పెట్టేశాడు. ఇక మా దూల పురుష గడ అయితే వాడి సైన్ వాడే పెట్టుకుంటాడంట. మా వరదగడిని అయితే పెట్టొద్దు అంటున్నాడు. ఇక అలా సైన్లు అయిపోగానే అలా రోడ్డుకు వచ్చేసి ఆటో అయితే మాట్లాడేసుకుని అందరం అయితే ఆటో ఎక్కేసాం. మా తేజ గడు అప్పుడే మొదలెట్టేశాడు. ఆటో ఎక్కామో లేదు అప్పుడే సొద మొదలెట్టాడు. అక్కడికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్దాం అని చెప్పేస్తున్నాడు. ఇక ఆటో దిగి అయితే రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. మా రవిగడికి అయితే ఇదే ఫస్ట్ టైం అంట ట్రైన్ ఎక్కడం. ఎలా ఉంటుందో చూపిండి అంటున్నాడు. ఇక షణ్ముఖ్ గడు అయితే పోల్స్ పట్టుకుని పోజులు ఇచ్చేస్తున్నాడు. మా అక్షయ్ గడు అయితే టికెట్లు తీసుకొస్తాను వెళ్ళాడో లేదో కౌంటర్ లో కూర్చున్న మేడం చూసి అయితే సొల్లుగా వస్తున్నాడు టికెట్లు తీసుకురమ్మంటే. ఇక మీకు తెలిసిందేగా మా దూల పురుష్ గడు వచ్చాడంటే ఏదో ఒకటి జరిగిద్ది. మా వాడు కూర్చొని అయితే రైల్వే స్టేషన్ లో చిక్రీ స్టెప్ వేస్తున్నాడు. ఇక మేము వెళ్లే ట్రైన్ అయితే వచ్చేసింది. మా వాళ్ళందరూ హాయ్ చెప్పండి అంటేనేమో బాయ్ చెప్తున్నారు. ఇక మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పార్ట్ 2 లో ఇంకా చాలా కామెడీ ఉంటుంది.